నువ్వేం ఆశించి ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం చెప్తాను. శకుంతల చాలా మంచిది. పద్ధతులంటే ప్రాణమిస్తుంది. మీ పరిస్థితి బాగోలేదని కనికరించి నీ కూతురి పెళ్లి తనే చెయ్యాలని సదుద్దేశంతో మిమ్మల్ని ఇంట్లో ఉంచింది. మీరు తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని చిన్న అనుమానం వచ్చినా శకుంతల అపర భద్రకాళి అవుతుంది. తర్వాత మీ ఇష్టం. ఓరి నాయనో, ఈవిడ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది. కొడితే కొట్టింది కానీ వదిన గారికి నిజం చెప్పలేదు. బతికిపోయాను. బాబు, మీరు అనుకున్నట్టుగానే పూలదండలో మాంగళ్యం పెట్టి అది ఆ అమ్మాయి మెడలో పడేలా చేసి మీరు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేసేసుకున్నారు. నా బాధ్యతగా నేను పెళ్లి మంత్రాలు కూడా చదివేశాను. నేను పూలదండలో తాళి పెట్టానన్న విషయం మీకెలా తెలుసు? నేనంతా గమనించాను. ఓం నమ శివాయ. అవును, మెళ్ళో దండ వేసింది మీరేనని చెప్పేయకూడదు. పోనీ నన్నేమైనా చెప్పమంటారా? మీరు వచ్చిన పని అయిపోయింది. ఇంతటితో దీన్ని మర్చిపోండి. ఓం నమ శివాయ. వస్తాను బాబు. అమర్, ఎంతో ఊహించుకొని ఎన్నో కలలు కని ఆశపడి వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని డిసప్పాయింట్ అయ్యావా? నా మెడలో వేయాలనుకున్న పూలదండ నా చెల్లెల మెడలో పడినందుకు ఇరిటేట్ అవుతున్నావా? ఆ సంగతి నాకెలా తెలుసు అని షాక్ అయ్యావా? నువ్వు పూలదండలో మంగళసూత్రం పెడుతుంటే నేను చూశాను. నా చెల్లెల మెడలో పడింది పూలదండ మాత్రమే, అందులో తాళి లేదు. ఇప్పుడు నా ప్రయత్నం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు రాధిక. అలా అని వదిలేస్తాను అనుకోకు. నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఈ మూర్ఖత్వాన్ని వదిలేయని చెప్తున్నాను. నా భర్తతోనే నా జీవితం అని
అంత గట్టిగా చెప్పాక కూడా ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు, నా నిర్ణయం నేను తీసుకున్నాను. హ, నువ్వు మాయలో బతుకుతున్నావని నీకు నిరూపించి నిన్ను నాకు దక్కించుకునేంత వరకు నేను చెయ్యాల్సిందంతా చేస్తూనే ఉంటాను. నీది వృధా ప్రయాస మాత్రమే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ జీవితాన్ని నువ్వు చూసుకో. నా జీవితమే నీకని నీకెన్నిసార్లు చెప్పాలి రాధిక? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పాలని చూసినా నా సమాధానం మాత్రం ఇదే, మారదు. ఇక నీ ఇష్టం. నాన్నగారి ఫంక్షన్కి వచ్చుంటే ఎంత సంబరపడిపోయేవారో. నా కళ్ళల్లో ఆనందం చూసి ఎంత సంతోషించేవారో. కూర్చో. మీ నాన్నగారు రాలేదన్న చిన్న లోటే తప్ప 16 రోజుల పండుగ చాలా బాగా జరిగిందమ్మా. నాన్నొచ్చుంటే తెగ సంబరపడిపోయి ఉండేవారు. నాకు కూడా చాలా తృప్తిగా ఉండేది. నీకు తెలియనివ్వొద్దని మీ నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు గాని నా మనసులో భయాన్ని దాచుకోలేక నీకు నిజం తెలుసు కాబట్టి చెప్తున్నానమ్మా. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి ఏం చేస్తాం, అంతా మన కర్మ. అమ్మా, నాన్న టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నారా? రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారా? అన్నీ అవుతూనే ఉన్నాయమ్మా. మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ఉన్నట్టుండి అమాంతంగా దగ్గు పెరిగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గుండెల్లో గుబులుగా ఉందమ్మా. గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్లు కూడా చెప్పారు కదమ్మా. ఇక అలా చూసుకోవడమే. మీరిద్దరూ నా దగ్గర ఎందుకు ఈ సంగతి దాచారు? మేమేం దాచామి?
మీరిద్దరూ మాట్లాడుకున్నది నేను వినలేదు అనుకుంటున్నారా? ప్రియా, అది కాదు ప్రియా. ఇక నన్ను మభ్యపెట్టకండి. గతంలో కూడా ఒకసారి మీరిద్దరూ ఇలాగే సీక్రెట్స్ మాట్లాడుకుంటూ నన్ను చూసి మాట దాటేశారు. అప్పుడు నేను మీ మాటల్ని వినలేదు కాబట్టి వదిలేశాను. కానీ ఇప్పుడు విన్నాను. మర్యాదగా చెప్పండి, ఎవరికి ఆరోగ్యం బాగోలేదు? మిమ్మల్ని అడిగేది. గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్ ఎవరి గురించి చెప్పారు? నాకు బాగా తెలిసిన ఒకసారి నాన్నగారిని వచ్చి వెళ్ళమనమ్మా. చూసి చాలా రోజులైంది. నేను చెప్తాను, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త ప్రియా, వెళ్ళొస్తాను. ఛే, అలా జరిగిందేంట్రా? పైత్యం తలకెక్కి పిచ్చి పనులు చేస్తే అలాగే జరుగుతుంది. ముందు వెనక ఆలోచన లేకుండా ఏంట్రా ఆ పనులు? పూలదండలో తాళి లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే నీకు అమ్మాయికి పెళ్ళైపోయినట్టే కదా. రేయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. బుద్ధి లేని పనులు చేస్తుంది నువ్వు. అసలు పెళ్ళైన రాధిక మెళ్ళో తాళి వెయ్యాలని ఐడియా ఇచ్చింది ఎవర్రా? సాయి, పదే పదే రాధికకు పెళ్ళయిందని నాతో అనకు. అది ఇష్టం లేని పెళ్ళి. అందుకే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి విడాకుల నోటీసు పంపాను. వేరే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాను. నిన్ను మార్చడం నా వల్ల కాదురా. నువ్వు ప్రేమించలేదు కాబట్టి నా ఆవేదన ఏంటో నీకు అర్థం కావడం లేదురా. ప్రేమిస్తే ఆ విలువేంటో, ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఒక్కడివే పెద్ద ప్రేమించావులేరా. ప్రేమించిన ప్రతి ఒక్కరు నీలాగే పిచ్చి పనులు చేస్తున్నారా? రేయ్, ఈ ప్రపంచంలో చాలా మంది ప్రేమించొచ్చు, కానీ రాధిక మీద నాకున్న ప్రేమ వేరురా. నువ్వెన్ని రకాలుగా నన్ను ఆపాలని చూసినా సరే రాధికని నేను సొంతం చేసుకుంటాను. ఆ ఇంట్లో రాధికని వ్యతిరేకించేవాళ్ళు ఒక్కరుంటే చాలు, నా పని సులువైపోతుందిరా. అక్కడ రాధికని అందరూ అమితంగా ఇష్టపడేవారే, గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారే. ద్వేషించేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఒక్కరైనా ఉండకపోతారా?
చూద్దాం. నేను గోల్డ్ షాప్లో మంగళసూత్రం నల్లపూసలు కొన్నదే నీకోసం. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. ఏమైంది? రాధిక, రాధిక, కంగారు పడకు, నేను తీస్తాను. రావట్లేదు. చూడు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఈ రోజు 16 రోజుల పండుగ జరిగింది. ఆ వెంటనే తాళిగా చిక్కుకుంటే తెగిపోతుందేమోనని గుండాగినంత భయం వేసింది. అదంతా అపశకునమో కదండి. చూడు రాధిక, బంధం తెగిపోవాలని నువ్వనుకోనప్పుడు, ఆ బంధం గట్టిది అని నేను బలంగా నమ్ముతున్నప్పుడు, ఇలా చిక్కుకోవడం వల్లనో మరే విధంగానో తాళి ఎప్పటికీ తెగదు. మన బంధాన్ని నేను తెగనివ్వను. మన బంధం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను కైలాష్ గారు. కానీ ఇలాంటి అనుకోని ఆటంకాలు ఏమైనా వచ్చి ఇబ్బందులు పెడతాయేమో, అత్తయ్య గారు ఏమైనా అనుకుంటారేమోనని నాకు కంగారుగా ఉందండి. చూడు రాధిక, నీ మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేనేమైనా చేస్తాను. ఎలాంటి బాధైనా కష్టమైనా నాతో పంచుకో. నీకు నేనున్నాను, అన్నింటికీ తోడుగా ఉంటాను. అన్నీ మీతో పంచుకోవాలని, ఎలాంటి దాపరికాలు లేని స్వచ్ఛమైన మనసుతో మీ దగ్గర ఉండాలనేదే నా కోరికండి.
అమర్ సంగతి చెప్తే మీ మనసు ఎంతగా బాధపడుతుందో నాకు తెలుసు. అందుకే నిజాన్ని చెప్పలేకపోతున్నాను. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓ, మా అమ్మాయి ఏమైనా అనుకుంటుందా అని ఆలోచిస్తున్నావా? అలా ఎప్పటికీ అనుకోకు. అమ్మ ఎప్పటికీ నిన్ను అత్తలా కాదు, తల్లిలా చూసుకుంటుంది. తెలుసు కైలాష్ గారు, అత్తయ్యని నేనెప్పుడూ అమ్మలాగే అనుకుంటాను. నీకు విషయం తెలుసా?